వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. రాయచోటి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, అన్నమయ్య జిల్లా, రామసముద్రం మండలం, అరికెళ్ళ పోస్ట్, చిట్టంవారిపల్లి విలేజ్. ఇవన్నీ చూడగానే ఆర్ వాయిస్లో ఎప్పుడో విన్నట్టుగా అనిపిస్తుంది కదా. ఎస్, ఒక ఆర్మీ జవాన్కి సంబంధించిన ల్యాండ్ని ఆక్యుపై చేయడానికి కొందరు అక్రమార్కులు ప్రయత్నం చేస్తున్న తరుణంలో దానికి ఆర్మీ ఆఫీసర్కి అండగా న్యాయం చేయాలి అంటూ ఆర్ వాయిస్ గతంలో ఒక వీడియో చేసింది. దానికి చాలా పెద్ద ఎత్తున మద్దతు దొరికింది. దానికి సంబంధించిన వివరాలను కూడా నేను చూపిస్తాను. ఎవరైతే బిఎన్ఎస్ఎస్బి రేంజ్ అస్సాంలో పనిచేస్తున్నారో మోహన్ గారు, ఈయన కంప్లైంట్ ఇచ్చారు అక్కడ జరుగుతున్న అన్యాయానికి సంబంధించి. దీని మీద కూడా ఆర్ వాయిస్ గలవెత్తింది. ఈ నేపథ్యంలో ఆర్ వాయిస్కి ఈరోజు ఒక కాల్ వచ్చింది. సేమ్ అదే రాయచోటి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, అన్నమయ్య జిల్లా, రామసముద్రం మండలం, అరికెళ్ళ పోస్ట్, చిట్టంవారిపల్లి విలేజ్లో దారుణాలు జరుగుతున్నాయి. భూములను అడ్డగోలుగా అధికార పార్టీ పేరు చెప్పి ఆక్రమించేస్తున్నారు. అన్యాయం జరుగుతోంది. మేము ఎంఆర్ఓ ఆఫీస్కి అలాగే మిగిలిన చోటికి కూడా కంప్లైంట్స్ ఇస్తున్నాం. ఎండోర్స్మెంట్స్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఎంత చేసినా కూడా ఇవన్నీ విఫలమవుతున్నాయి. న్యాయం జరగట్లేదు. దయచేసి మీ ఛానల్ వేదికగా మా గొంతుకును వినిపించండి, మాకు అండగా నిలబడండి అంటూ. నేను మనకు కాల్ చేసిన బాధితురాలు పేరు చెప్పదలుచుకోలేదు. తన ఫోన్ నెంబర్ని ఎక్కడా డిస్ప్లే చేయాలి అనుకోవట్లేదు. ఎందుకు అనంటే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళమని భూముల్ని ఆక్రమిస్తున్న వాళ్ళు వీళ్ళని ఏం చేస్తారో చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ జరుగుతున్న అన్యాయాల్ని మాత్రం చాలా క్లియర్గా ధైర్యంగా చెప్పడానికి ఆవిడ సిద్ధంగా ఉంది. సో దాన్ని మీకు చూపిస్తా. వీళ్ళు రోడ్లను ఆక్రమించడమే కాదు, కనిపించిన చోటల్లా కూడా ఇష్టానుసారంగా ఇలా ఆక్రమించుకుంటూ వెళ్ళిపోతున్నారు. దీని గురించి ప్రశ్నిస్తే ఏమాత్రం కూడా సమాధానం లేదు. ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా బెదిరించడం, చంపడానికి వచ్చేయడానికి సిద్ధమైపోయినట్టు. చూశారు కదా, గొడ్డలు పట్టుకొని తిరగడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అసలు అక్కడ ఏం జరుగుతోంది, గతంలో ఏం జరిగింది, దానికి ఏం న్యాయం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఆ బాధితురాలను అడిగే తెలుసుకుందాం. హలో. హలో అక్క. నమస్తే అండి. నమస్తే అక్క. మీరు కాల్ చేశారు చిట్టంవారి విలేజ్లో జరుగుతున్న అన్యాయానికి సంబంధించి. అసలు ఏం జరుగుతుంది అనేది క్లియర్గా ఒకసారి చెప్పండి. యా ష్యూర్ అక్క. సో చిట్టంవారిపల్లిలో ఫస్ట్ చెరువులు ఆక్రమించుకోవడంతో స్టార్ట్ చేశారక్క. ఒక పాత కోట భూమి ఉంటే అందులో బోర్ వేసుకున్నారు, తర్వాత చెరువులను ఆక్రమించుకున్నారు అక్క. దాని గురించి విలేజర్స్ అంతా పిటిషన్ పెట్టారు. దాంతో అధికారులు వచ్చి కొలిచి వాళ్ళకి ఖాళీ చేయమని నోటీసెస్ ఇచ్చారక్క. సో దాంతో కక్ష పెంచుకొని ఖాళీ చేయకపోగా సెటిల్మెంట్ ల్యాండ్స్ మీదకి కూడా రావడం మొదలు పెట్టారు. అధికారులకి గవర్నమెంట్ ల్యాండ్ అని అబద్ధం చెప్పి మా సెటిల్మెంట్ ల్యాండ్ లో ఉన్న పందిల్ని దొబ్బించేశారక్క. అవుట్ ఆఫ్ ఆఫీస్ అవర్స్ లో వచ్చి జేసీబీ పెట్టి. సో మేము కలెక్టర్ సార్ కి కంప్లైంట్ ఇస్తే సార్ రికార్డ్స్ అన్ని పరిశీలించి వేయించమని చెప్పారు. ఎంఆర్ఓ మేడం వచ్చి ఇంకా వాళ్ళతో చెప్పారు, ఇట్లా నాకు అబద్ధం చెప్పి ఇట్లా తోయించారు అని చెప్పి మేడం కూడా చెప్పి వేయించేసి వెళ్ళారు. అయినా కూడా అంటే జస్ట్ కూసాలు నాటిచ్చేసి వెళ్ళారు. రెస్పాండ్ అవ్వలేదు సరిగ్గా. వాళ్ళు అలాగే రెస్పాన్స్ చేస్తూనే ఉన్నారక్క. లైక్ అదే దారిగా వాడుకోవడము, ఉన్న సిమెంట్ రోడ్ ను పూర్తి చేసి పక్కన మా దాంట్లో దారి వేయాలనే ఉద్దేశంతో అలా చేయడము. సిమెంట్ రోడ్డు పక్కనే ఉన్న చేదబావిని కూడా పూర్తి చేశారు. ఇట్లా చాలా ఇబ్బందులు పెట్టారు. ఆ టైంలో మాకు సపోర్ట్ చేసిన విలేజర్స్ లో ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ ఒక పెద్ద ఆయన అయితే పబ్లిక్ గానే వార్నింగ్ ఇచ్చి ఆయన వాళ్ళని ఎన్క్రోచ్ చేసుకోవడానికి ప్రయత్నించారు. ఆయన స్టాప్ చేయడానికి వెళ్తే ఆయన కొడుకు వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టేసి బాగా రక్తగాయాలు వచ్చే విధంగా చాలా దారుణంగా కొట్టేశారక్క. సో దాని మీద కూడా ఎలాంటి యాక్షన్ తీసుకున్నారనేది ఇప్పటి వరకు తెలియలేదు. కంప్లైంట్స్ అయితే ఇచ్చాం కానీ ఐ డోంట్ నో వాట్ హెస్ హ్యాపెండ్ అనేది. అండ్ మేము ఇది ఇంకా అయ్యేది కాదని రిట్ పిటిషన్ వేసామక్క హైకోర్టులో. హైకోర్టులో గవర్నమెంట్ లీడర్ గారు ఒప్పుకున్నారు, లైక్ మేము సర్వే చేస్తాము అని. మమ్మల్ని డాక్యుమెంట్స్ అంతా సబ్మిట్ చేయమన్నారు. నేను సబ్మిట్ చేశానక్క. సో వచ్చారు మండల సర్వేయర్ సార్ వచ్చారు కానీ వన్ సైడెడ్ గా సర్వే చేయడానికి ట్రై చేశారు. సార్ డీటెయిల్స్ అంతా ఇవ్వండి అంటే లేదమ్మా నేను పంపిస్తాను అన్నారు. కానీ వన్ సైడెడ్ సర్వే చేసి ఇల్లు కట్టేసుకున్నారు. ఖాళీ స్థలాలు ఉన్నప్పటికీ ఇల్లు కట్టేసుకున్నారు అనేసి రాంగ్ సర్వే పంపించడము. అండ్ మేము భూమిని చూపలేకపోయాము అలా 3 పాయింట్స్ రాసి పంపించారక్క. మేము మా హైకోర్టు లాయర్ గారితో మాట్లాడితే ఆయన ఫోటోస్ అంతా పెట్టమన్నారక్క. మేము ఖాళీ స్థలాలు అంతా ఫోటోస్ పెట్టాము. ఈ లోపే ఈ ఎన్క్రోచర్స్ ఏం చేస్తున్నారంటే ఖాళీ స్థలంలో కాంపౌండ్ వాల్ కట్టుకోవడము, మళ్ళీ ఇంకొక రేకుల షెడ్ వేయడము, ఇలా అంతా చేశారక్క. అది కూడా ఆక్రమించేస్తున్నారా?
ఎగ్జాక్ట్లీ అక్క, అది కూడా ఆక్రమిస్తున్నారు. మేము అధికారుల దృష్టికి ప్రతిసారి తీసుకెళ్తున్నాము. ఇవంతా జరుగుతుంటే ఈ సర్వే నంబర్ పక్కనే 200/4 అని ఒక పోరంబోక్ ల్యాండ్ ఉందక్క. దాంట్లో షెడ్ కట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఫస్ట్ లెవెలింగ్ చేసేసి పిల్లర్స్ వేశారు. ఆ రోజు వెళ్ళి కంప్లైంట్ చేశాము, వచ్చి ఆ రోజు ఆపించారు. సో తర్వాత 15 days లో మళ్ళీ రేకులు తీసుకురావడం, ఇనుప రాడ్లు అవి ఉంటాయి కదక్క, లైక్ షెడ్ వేయడానికి ఉపయోగపడే మెటీరియల్ మొత్తం ప్రొక్యూర్ చేసుకున్నారు. సో ఆఫీసర్స్ ఎప్పుడైతే ఉండరో, ఈ రోజు హాలిడే కదక్క, ఈ రోజు మళ్ళీ స్టార్ట్ చేశారు. మేము ఎంత కష్టపడి లైక్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సి వస్తుందో అక్క ప్రతిసారి కూడా. ఒక్కొక్కసారి ఫోన్స్ కలవవు, ఒక్కొక్కసారి మేము డైరెక్ట్ గా వెళ్ళగలుగుతున్నాము, ఒక్కొక్కసారి వెళ్ళలేకపోతున్నాం అక్క. మేము కూడా వర్కింగ్ కాబట్టి హాలిడేస్ ఉన్నప్పుడు వెళ్ళగలుగుతున్నాము, లేక లీవ్ పెట్టుకుని వెళ్ళగలుగుతున్నాం. 2 years నుంచి మేము అలసిపోయాం అక్క. ఈ తిరిగి తిరిగి అసలు ఎన్నిసార్లు తిరిగింటామంటే లెక్కే లేదక్క. 30-40 times కలెక్టర్ ఆఫీస్ రాయచోటికి ఇలా అంతా తిరిగాము, ఇంకా రిజాల్వ్ అవ్వలేదక్క. నారా లోకేష్ సార్ కూడా రిజాల్వ్ చేయిస్తాము, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ ఇష్యూ పర్సనలీ అండ్ యునో విల్ ఎన్ష్యూర్ జస్టిస్ అని చెప్పారు. మా ఎమ్మెల్యే గారు కూడాను ఇంత ఇష్యూ అయింది కదా, రికార్డ్స్ అంతా నేను తీసుకొని ఆ రికార్డ్స్ ప్రకారం సర్వే చేస్తాను అని చెప్పారు. అది జరగలేదక్క. కనీసం హైకోర్టు ఆర్డర్స్ ప్రకారము సర్వే జరగలేదు. ఇంకా ఇప్పటికైతే మేడం గారు, సబ్ కలెక్టర్ మేడం గారు రెస్పాండ్ అయ్యారు. నేను పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి సర్వే చేపిస్తాను అష్యూరెన్స్ ఇచ్చారక్క. బట్ అది కూడా ఎప్పుడు జరుగుతుంది అనేది తెలీదు. ఇంతలో వీళ్ళు ఇంకా ఎన్క్రోచ్మెంట్స్ కంటిన్యూ చేయడము, ఇట్లా హెరాస్ చేయడము చేస్తున్నారక్క. ఇప్పుడు ఎక్కడైతే మీరు ఖాళీ ప్లేస్ ఉందని చూపించారో అది ఖాళీ లేదు అని కోర్టు ముందు నిరూపించడం కోసం షెడ్లు వేసేస్తున్నారు. ఎస్ అక్క, అదే జరుగుతుందా? అసలు ఎవరు వీళ్ళు? వీళ్ళ వెనకున్న బలం ఏంటి అక్క? బలం అని నేను ఏమనేది నేను ఖచ్చితంగా చెప్పలేను, కానీ ఒక 4 families ఒక గ్యాంగ్ మాదిరిగా ఫామ్ అవుతున్నారక్క. ఒక్కొక్కరి మీదకి అందరూ వచ్చేస్తారు కలిసి. అండ్ మనం వెళ్ళి వాళ్ళని స్టాప్ చేసేంత శక్తి ఉండదు. ఇంటి దగ్గర ఉన్నది మా అమ్మ నాన్న, 64 years అక్క మా నాన్నకి. ఆయన వెళ్ళి 3-4 times దెబ్బలు తిన్నారు కూడా వాళ్ళ చేతిలో. ఒకసారి తల మీద గాయమైంది, ఒకసారి కాలికి గాయమైంది, ఇంకొకసారి అయితే మా అమ్మ కాలి మీదకి బండి వేసేసారు అక్క. నేను డైరెక్ట్ గా డిఎస్పీ సార్ ఆఫీస్ కి వెళ్ళాను. సార్ వాళ్ళు అంతా చూసి కౌన్సిలింగ్ కూడా ఇప్పించారక్క వాళ్ళకి. ఇలా చేయొద్దండి, కోర్ట్ ఆర్డర్స్ ప్రకారం ఉంది, మీరు ఇలా వెళ్ళకూడదు అని కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. బట్ స్టిల్ వాళ్ళు ఏం మారలేదు, అలాగే కంటిన్యూ చేస్తున్నారు అక్క. అక్కడే ట్రెస్ పాస్ చేస్తున్నారు, లైక్ అదే దారిగా వాడుకోవడము, మా పందిల కిందనే వెళ్ళడం. ఈవెన్ కలెక్టర్ సార్ వాళ్ళంతా ఆర్డర్స్ ప్రకారం వేయించిన పందిల కింద మళ్ళీ వెళ్తున్నారు. ఇంకొకటి, ఇప్పుడు వీళ్ళు వేసిన హాలిడే టైంలో వేసినా తెల్లారి అధికారులు వచ్చి వాటిని కూల్చడం అలాంటిది ఏమైనా చేస్తున్నారా, లేకపోతే వాళ్ళకు మద్దతుగానే ఉంటున్నారు? ఇంతవరకు చేయలేదక్క. లైక్ నేను అదే డౌట్ వస్తుంది. లైక్ ప్రతిసారి ఎందుకు వాళ్ళని అంటే వచ్చి వాళ్ళ అంటే దానికి కాపలాగా ఎందుకు ఉండాలి? జేసీబీ పెట్టించేసి ఆ ఎన్క్రోచ్మెంట్ అంతా తొలగించవచ్చు కదా అనేది నా డౌట్ కూడాను అక్క. మేము అదే అడుగుదాం అనుకుంటున్నాం నెక్స్ట్ టైం అందరం కలిసి వెళ్ళి. దీనికి సంబంధించి ఈ ల్యాండ్స్ లో ఒక మిలిటరీ జవాన్ ల్యాండ్ కూడా ఉంది కదా, గతంలో కూడా జరిగింది ఇది. అవునక్క, పాప మా అబ్బాయికి హాలిడేస్ లేక ఏదో వచ్చిన 2-3 times కూడాను అంతా వచ్చే జీతం అంతా కూడా ఫ్లైట్స్ కే పెట్టుకొని ఇంటికి వచ్చి చాలా పోరాడాడు తను కూడాను. వాళ్ళకి ఏమి న్యాయం జరగలేదక్క, సర్వే చేయలేదు. మేమంతా కలిసే పిటిషన్ వేసింది కూడాను. ఇంకా తను అలసిపోయి వదిలేశాడక్క. ఇప్పుడు వాళ్ళకి డ్యూటీస్ ఎక్కువ ఉంటాయి కదా, అందుకని సైలెంట్ అంటే ఇంకా చెప్పిన విధంగా న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేక తను సైలెంట్ అయిపోయాడక్క. ఇంకొకటి అంటే మీరు ఈ సమస్య కోసం అధికారుల దృష్టికి వెళ్ళారు, ఆర్ వాయిస్ ని ఎందుకు అప్రోచ్ అవ్వాలనిపించింది? అక్క మీరు మాకు హెల్ప్ చేశారక్క. లాస్ట్ టైం కూడాను దీన్ని మీరు సార్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారు, లోకేష్ సార్ వీళ్ళ దృష్టికి, పవన్ కళ్యాణ్ సార్ వీళ్ళంతా. దాని వల్లనే అప్పుడు వాళ్ళు కొంచెమైనా రెస్పాండ్ అయ్యి తప్పుగా అంటే బలవంతంగా మా అమ్మ వాళ్ళని భయపెట్టి తోసేసిన పందిల్ని మాకు తిరిగి నిర్మించి ఇచ్చారక్క. కానీ నిర్మించి ఇవ్వడం అయితే జరిగింది, కానీ స్టిల్ ఎన్క్రోచర్స్ అయితే దాన్నే వాడుకుంటున్నారు కదా. సో మీరు మళ్ళీ మిమ్మల్ని రీచ్ అయితే న్యాయం జరుగుతుందని నాకు అనిపించింది అక్క, అందుకే నేను రీచ్ అయ్యాను. రైట్, మా ఛానల్ వేదికగా మీరు అక్కడున్న ప్రభుత్వాన్ని అంటే చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ ఏం కోరుకుంటున్నారు? మీకు ఏం న్యాయం కావాలి అనుకుంటున్నారు? అక్క నేను అడిగేది ఒకటే, రికార్డ్స్ అంతా పరిశీలించి సత్వరంగా న్యాయం చేయాలక్క. దీన్ని పొడిగించే కొద్ది గొడవలు జరిగి ఊరికే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చి పీస్ దెబ్బతింటుందక్క. శాంతి భద్రతలు అయితే విలేజ్ లో లేవు. కనీసం నాకు పెళ్లి అయిందక్క, మా ఇంటికి వెళ్ళాలంటే కూడా మా ఆయన ఒక్కటే గొడవలు వద్దు, అసలు ప్రశాంతత ఉండదు అంటారక్క. అలాంటి పరిస్థితి ఉంది ఊర్లో. సో సార్ వాళ్ళు కొంచెం రెస్పాండ్ అయ్యి, ఆఫీసర్స్ కూడా రెస్పాండ్ లైక్ పిటిషన్స్ కి రెస్పాండ్ అవుతున్నారు, రిజాల్వ్ చేస్తామని చెప్తున్నారే గానీ ఇట్ హెస్ బీన్ లైక్ కంటిన్యూ అవుతూనే ఉంది, రిజల్యూషన్ అయితే రాలేదు. సో ఈ ఇష్యూ రిజాల్వ్ అయిపోతే శాంతి భద్రతలు అనేవి ఊర్లో ఉంటాయక్క. కొంచెం ఈ తప్పు చేస్తున్న వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ ఇప్పిస్తే గనక వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది లైక్ వాళ్ళు మారే ఛాన్స్ ఉంది. అది అక్క నేను అడుగుతున్నది. సో సార్ వాళ్ళనందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, దీనికి సత్వరంగా పరిష్కారం చూపించమని రిక్వెస్ట్ చేస్తున్నాను అక్క. రైట్,
తప్పకుండా థ్యాంక్ యూ కాల్ చేసినందుకు. మేము కూడా ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి వెళ్ళేదాకా మా వంతు ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే న్యాయంగా జరగాల్సినవి జరగాలి. ప్రజలు ఎన్నుకునే ప్రజాస్వామ్య నాయకులు ప్రజల కోసమే పనిచేయాలి, ఎవరికి తొత్తులుగా ఉండకూడదు. అధికారులు నిజం పక్షాన నిలబడాలి నిర్భయంగా. అదే మేము చెప్పేది. మీరు ఎలాగైతే మా ఛానల్ని విశ్వసించి మా ఛానల్ ద్వారా మీ సమస్య వెళ్తుంది అని కాల్ చేశారో, ఖచ్చితంగా మీ సమస్య అక్కడి వరకు తీసుకెళ్లేదాకా మీకు తోడుగా ఆర్ వాయిస్ అయితే పోరాటం చేస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అక్క. చూశారు కదా, గతంలో కూడా ఒక జవాన్కి సంబంధించి నేను ఇందాక చూపించాను కదా మీకు, ఆయన పాపం బార్డర్లో వర్క్ చేస్తూ ఉంటారు. ఆయన ల్యాండ్ని కూడా వీళ్ళు ఇలానే ఎంక్రోచ్ చేశారు. దీనికి సంబంధించి ఆర్ వాయిస్లో మనం వీడియో ప్లే చేశాము. అప్పుడు కొంత రెస్పాన్స్ అయింది. దాన్ని మనము అక్కడున్న ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి వాళ్ళందరికీ ట్యాగ్ చేశాము ఎక్స్ వేదికగా. కొంత న్యాయం జరిగింది. కానీ ఆ తర్వాత కూడా స్టిల్ అక్కడ ఎంక్రోచ్మెంట్ జరిగిపోతూనే ఉంది. అధికారులు స్పందిస్తున్నారు, స్పందించట్లేదు అని చెప్పట్లేదు. స్పందించి ఏం చెప్తారంటే దాన్ని చేస్తాం ఆఖరికి కోర్టులను కూడా తప్పుదో పట్టించే వరకు అక్కడికి వెళ్ళిపోయి పెళ్ళైన ఒక ఆడపిల్ల పుట్టింటికి రావాలి అంటే భయపడే స్థితికి ఈ చిట్టంవారిపల్లి విలేజ్ వచ్చిందంటే అక్కడ పరిస్థితులు ఏంటి అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి అక్కడ అధికారులను హుటాహుటిన మేల్కొలిపి ఆ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వాలి. సార్, మన కోసం కుటుంబాలను వదిలేసి ప్రాణాలను పణంగా పెట్టి బార్డర్లో పోరాడుతున్నారు సార్. అలాంటి వాళ్ళు ఉన్న విలేజ్లో కూడా మనం న్యాయం చేయలేకపోతే అందరికీ న్యాయం చేయాలి, కానీ ఇలాంటి వాళ్ళకు కూడా ప్రభుత్వాలు న్యాయం చేయలేకపోతున్నాయి అనే ఒక బాధ కలిగితే అది ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఓటు వేసిన ప్రతి ఓటరు మిమ్మల్ని ఉచితాలు అడగట్లేదు, ఆస్తులు ఐశ్వర్యాలు అడగట్లేదు. సరైన న్యాయం చేయండి, ధర్మబద్ధంగా ఎవరి భూములు వాళ్ళకు ఉండేలాగా ప్రభుత్వ భూములను కాపాడండి అని అడుగుతున్నారు. అందులో న్యాయం ఉంది. ఆ న్యాయానికి ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంటుంది అని భావిస్తున్నాం. వీళ్ళకు న్యాయం చేస్తుంది అని భావిస్తున్నాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీలైనంత షేర్ చేయండి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దల వరకు వెళ్ళాలి. అలాగే రాయచోటి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్, అన్నమయ్య డిస్టిక్, రామసముద్రం మండలం, అరికెళ్ళ పోస్టు, చిట్టంవారిపల్లి విలేజ్లో ఉన్న ప్రతి అధికారి దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం దొరకాలి. అప్పటి వరకు ఖచ్చితంగా ఆ బాధితులకు అండగా ఆర్ వాయిస్ పోరాటం చేస్తుంది. ప్రజలుగా మీ బాధ్యత అది చేరేదాకా ఈ వీడియోని వైరల్ చేస్తూ వాళ్ళ న్యాయ పోరాటంలో మీరు వాళ్ళతో భాగస్వామ్యులు పంచుకోవడానికి చేస్తారు అని ఆశిస్తున్నాం. వాళ్ళకు న్యాయం జరగాలి అని. అలాగే అక్కడున్న ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, పేదలకు న్యాయం చేయండి అని. జై హింద్, జై భారత్.